హైదరాబాద్ బొరబండలో విషాదం చోటు చేసుకుంది. ఓ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిపై నుంచి దూకి సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బొరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులకు తట్టుకోలేక సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కార్పొరేటర్ ఒత్తిడితోనే 15 రోజుల క్రితం సర్దార్ ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారని బంధువులు ఆరోపిస్తూ బొరబండ పిఎస్ వద్ద అర్ధరాత్రి మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ ఫసీయుద్దీన్ పై కేసు నమోదు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. छोटे छोटे बच्चे हैं, अभी क्या जवाब देंगे। अरे भाई कुछ भी है तो बैठ के मसला हल कर लेना। अरे भाई गंदा खेल, गंदी राजनीति क्यों कर रहे? तुम भी किसी की जान आज गई कल चले आती, और छोटे बच्चों को क्या जवाब देते? अभी बच्चा घर भी है, बच्ची है, पापा कहाँ गए? बोले तो क्या जवाब देंगे भाई? ऐसा क्यों कर रहे? कुछ है, कुछ काम है भाई, इमीडिएटली अरेस्ट होना है। उन लोग एक जने को नहीं, हर किसी को वैसे सतारा बंदा हो, क्यों कर रहे? इमीडिएटली अरेस्ट होना है, इंसाफ मिलना है। ये कांग्रेस हुकूमत में ऐसा चीज नहीं होना चाहिए। छोटी बच्ची है, छोटे छोटे बच्चे क्या करेंगे? उसको पहले अरेस्ट करना जरूरी है। हो गया भाई, आज इनके छोटे छोटे बच्चे हैं, आज उनका हो गया और किसी का होता, कौन जिम्मेदार रहेंगे इस चीज का? पूरा सरासर गुंडागर्दी हो गया उनका। रिक्वेस्ट आपके रिक्वेस्ट कर रहे हैं हम आपसे, जेल के पीछे डाल देना भैया, ऐसा अच्छा नहीं रहता। देखिए सब जन हिम्मत लेके, सब जन सपोर्ट लेके करिए। हर छोटे बड़े को सबको अदब से बात करने का, बगैर पैसे के कामा करते थे भाई। अब देखिए हमारा तो पूरा दुनिया चले गई पूरी। क्या ఇక్కడ బోరబండ లిమిట్స్లో మొహమ్మద్ సర్దార్ అనే పర్సన్ వాళ్ళ బిల్డింగ్ మీ నుంచి పడిపోయి చనిపోవడం జరిగిందన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని అనుమానాలు ఏవో చెప్తున్నారు. దాని ప్రకారం పూర్తిగా వాళ్ళని కంప్లైంట్ ఇమ్మని చెప్పాము. ఆ కంప్లైంట్ వాళ్ళు ఎలా ఇస్తే అలాగా కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని రకాలుగా పరిశీలించి ఏది ఫ్యాక్టో అది ఇచ్చేస్తాము. రైట్.